ప్రైజ్లాడండి. ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం చదువుకుందామండి. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూద్దామండి. ఇక్కడ యేసయ్య మనుషుల హృదయంలో ఉన్న విశ్వాసాన్ని మరియు ఆ విశ్వాసాన్ని చూస్తున్నారండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేది ఆ దేవాది దేవుడే. కానీ ఎవరైతే విశ్వాసంగా ప్రార్థిస్తారో, అంటే మనము ప్రార్థనలో ఏదైతే అడుగుచున్నామో అది పొంది ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థనలో అడిగిన అవసరం మనకి ఇచ్చేసినట్లు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు వందనాలు చెప్పటమే విశ్వాసం అండి. ఇదే కదండి లాజరు యొక్క సమాధికి ఎదురుగా నిలబడిన యేసయ్య ఏం చేశారో చదువుకుంటాము కదా. అక్కడ ఏమని అన్నారు? యేసయ్య తండ్రిగా నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని అంటారండి. చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుందండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విన్నాం కదండి. చూడండి, లాజరు బయటికి రాకుండానే మనవి ఆలకించాడు తండ్రి అని విశ్వాసం ఉంచారండి యేసయ్య అక్కడ. అంతేగాక కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించేవారుగా ఉంటున్నారు. అలాగే మనం కూడా ప్రతి అడిగిన అవసరాన్ని అది పొందుకుని ఉన్నామనే విశ్వాసంతో ఆ ప్రార్థనా గదిలోనే హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగే వారంగా ఉందామండి. మనం పూర్ణ మనసుతో వాక్యాన్ని వెంబడించే వారంగా ఉండాలని, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. మరి యేసయ్య ఇక్కడ జీవించినంతకాలం కేవలం విశ్వాసం ఉంచిన వారు మాత్రమే బాగుపడ్డారని, స్వస్థత పొందారని తెలుసుకున్నాం. మరి వాక్యం చెప్తున్నట్లు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకు ఉన్నవి అని వ్రాయబడినట్లు ప్రార్థన ఖచ్చితంగా వింటారని తెలుసుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థతకు దారితీస్తుందని గుర్తెరిగే వారంగా ఉందామండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా పిలువబడ్డారో, నిరీక్షణ లేనప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతివంతులుగా నిలబడ్డారో బైబిల్ చెప్తుంది కదండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందండి. వాక్యాన్ని ఎప్పుడు వింటూ ఉండాలి, మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన అంటున్నారండి. ఒక విశ్వాసకి విశ్వాస జీవితం నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకుందాం. ఆయన మాటలో స్వస్థత ఉంది, చూపులో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది అని వాక్యం చెప్తూ ఉంది కదండి. అంతేగాక ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. మరి ఇలాంటి ఆశ్చర్యకారాలు మనం కూడా చూడాలి అంటే ఆ విశ్వాసాన్ని హృదయంలో నుండి నెట్టివేసే వారంగా ఉండాలండి. అవిశ్వాసాన్ని నెట్టివేసే వారంగా ఉండాలి. మనం మొదట చదువుకున్న వాక్య భాగంలో ఏముందండి? వారి అవిశ్వాసాన్ని బట్టి నేను కార్యం చేయలేదు అంటున్న దేవుని స్వరాన్ని ఆలకిద్దామండి. ఆ దేవుడు ఏదైనా చేయగలడు, కానీ నమ్మడానికి మన హృదయం స్థిరంగా ఉండాలి. మన హృదయంలో నిరీక్షణతో కూడిన ప్రార్థన ఉండాలి అని వాక్యం చెప్తూ ఉందండి. అలాగూ పట్టుదల కలిగిన ప్రార్థనతో, నిరీక్షణ కలిగిన ప్రార్థనతో, విసుగు లేని ప్రార్థనతో, ఎడతగని ప్రార్థనతో, యథార్థమైన హృదయంతో మనం అడిగినట్లయితే ఎలాంటి కార్యమైనా చూస్తాము అని గుర్తుంచుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అపనమ్మకానికి చోటు ఇవ్వని హృదయాన్ని ఆయన ముందు ఉంచడానికి స్థిరపడదామండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము కదండి. అది అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనకు చెప్తుంది కదా. అందుకే 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయంలో కూడా విశ్వాసం అందరికీ లేదు అని వ్రాయబడి ఉంటుంది. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని స్థిరపరిచే దుష్టత్వము నుండి కాపాడే దేవుడుగా ఉన్నారు. కాబట్టి అవిశ్వాసాన్ని వదిలి విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారంగా ఉందామండి. దేవుడు కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమెన్.